ఎదిగిన పిల్లలు ఆ ఎదుగుదలలో గొప్పతనం అదే. బుద్ధి కలిగిన పిల్లలు, కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉంటారులేండి. తల్లిదండ్రి నానా బాధలు పడి వీళ్ళకి రెక్కలు తెస్తే, నానా మా కోసం ఇంత త్యాగం చేసావు, థ్యాంక్స్ నాన్న అని పొరపాటును కూడా అనరు. అమ్మ మా కోసం చాలా కష్టపడ్డావే అమ్మ అని అమ్మను ఒక్కసారి మెచ్చుకోరు. ఏదో వీళ్ళకి ఏం కిరీటం కింద పడిద్దో నాకు అర్థం కాదు. ఏం బతుకులు, ఏమో దరిద్ర బతుకులు. మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని అస్సలు కాదు. ఆ కృతజ్ఞత చెప్పే బుద్ధి లేని వాళ్ళు అంటున్నాను నేను. ఏమైంది అమ్మా, నా కోసం చాలా కష్టపడ్డావమ్మా, కాస్త రెస్ట్ తీసుకోమా, నేను చేస్తాను. నాన్న నా కోసం చాలా కష్టపడ్డాను నాన్న, తప్పకుండా నాన్న నేను ఏదో దానిలో నిలదొక్కుతాను నాన్న, నీకు సపోర్ట్ వస్తాను నాన్న. సరే నువ్వు సాధించిన తర్వాత అయినా బెడ్ మీద కూర్చున్న తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నాన్న నా కోసం చాలా కష్టపడ్డావను, జీవితాంతం మోసిన బరువంతా నువ్వు అన్న ఆ మాటతో మొత్తం దిగిపోయి కంటతడి పెడతాడు మీ నాన్న. అమ్మా నాన్నే కాదు, ఎందుకు అమ్మా నాన్నను పోల్చి చెప్తున్నానంటే ఎదిగిన కొడుకు ఆయనను గుర్తుపడతాడు, కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాడు, కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాడు, కృతజ్ఞత కలిగి బ్రతుకుతాడు ఎదిగిన కొడుకు. పిల్లలకి అది తెలియదుగా. మనం ఏ కొంచెం మేలు పొందిన అవతల వాళ్ళకి థ్యాంక్స్ అండి అంటాం అనవా? బస్సులో కూర్చున్నాడు ఒకతను, నువ్వు వచ్చావు, కొంచెం ప్లేస్ ఉంది, అతను బాగా సర్దుకొని నిలబడ్డారు, కూర్చోండి అంటే కూర్చొని వాడావా అంటావా? ఏమంటావు? థ్యాంక్స్ అండి, పాపం మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. లేదు పర్లేదు అంటే చాలా థ్యాంక్స్ అండి, నిజంగా మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్లేస్. ఏ కొంచెం మేలు పొందినా. ఎండలో వెళ్తున్నావు, బ్రదర్ నీళ్ళు తాగుతారా? నిజంగా చాలా దప్పిక అవుతుందండి, చాలా థ్యాంక్స్ అండి నాకు నీళ్ళు ఇచ్చి. పిల్లలు చెబుతారా అంకుల్ థ్యాంక్ యూ అంటారా? అనరు. పొందుకొని వెళ్ళిపోతాడు పిల్లోడికి, అది తెలియదు. మనం నేర్పితే అంటాడు. దేవునికి మహిమ. ఎదిగిన బిడ్డ తల్లిదండ్రిని గుర్తించి మాట్లాడినట్టు దేవుణ్ణి గుర్తిస్తాడు. అయ్యా ఏం చేయాలయ్యా నువ్వు నాకు? ఇంకేం చేయాలి? ప్రాణమే ధారపోసావు కదా, ప్రాణమే నిలువున పెట్టేశావు కదా, ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలి? ఏది ఇవ్వలేదని అనాలి నిన్ను? డబ్బు ఇవ్వలేదని అనమంటావా? ఐశ్వర్యం ఇవ్వలేదు అనమంటావా? ఘనత ఇవ్వలేదు ఏందయ్యా అనమంటావా? ఏది ఉన్నా లేకపోయినా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన నువ్వు ఉన్నావు. నీ ప్రాణమే నా కోసం నిలువున్న ధారపోసావు, అందుకు స్తోత్రం అయ్యా. ఇంకేమున్నా లేకపోయినా అను. నువ్వు దేవుడు చేసిన కార్యాలనైనా గుర్తించి మాట్లాడాలండి. మనుషులు చేసిన కార్యాలనైనా గుర్తించి మాట్లాడాలి. ఎంత తృప్తి ఉంటుందో నీకు తెలియదు. స్తోత్రం. నీ కష్టాన్ని గుర్తిస్తే నీకు ఎలా ఉంటుంది? ఎవరైనా బరువు అనిపిస్తుంది కది. జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా మన కోసం కష్టపడ్డ వారు ఎవరినైనా గుర్తించి మాట్లాడాలి. ఆ బుద్ధి మంచిది, అది ఎదిగినోడి మైండ్. రైట్. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇబ్బంది పెట్టానా? ఇబ్బంది అయినా కాకపోయినా చేయగలిగింది ఏం లేదు, మాట్లాడేశా. ప్రేమస్వరూపి, ప్రేమస్వరూపి. నా హృదయంలో నువ్వు ఉంచిన మాటలు బిడ్డలతో పంచుకున్నా. చాలాసేపు హాయిగా ప్రార్థన చేసుకున్నాం, మంచిగా నీ సంగతులు మాట్లాడుకున్నాం. ఎదుగుదలను ఆశిస్తున్నాం, పరిపూర్ణత వైపు అడుగులు వేసి చిన్నపిల్లల్లాగా కొన్ని విషయాల్లో ఉండాలని, కొన్ని విషయాల్లో ఉండకూడదని, కొన్ని విషయాల్లో ఎదిగిన పెద్దల్లా ఉండాలని, కొన్ని విషయాల్లో పసిబిడ్డల్లా ఉండాలని అద్భుతమైన పాఠాలు నేర్చుకున్నాం. చూపులకు ఇవి చిన్నవిగా అనిపించవచ్చు మా మనసులకు, కానీ చాలా విలువైనవి, శ్రేష్టమైనవి దేవా. జీవితకాలానికి అవసరమైన విషయాలు తండ్రి మా హృదయాల్లో స్థిరపరిచి వాటిని అనుసరించి మేము జాగ్రత్త పడటానికి సహాయం చేయమని. ఇక్కడున్న చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవ్వనులు, స్త్రీలు అందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తాం. పసిపిల్లలతో సహా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు కూడా తోడై నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పెద్దగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా.